చాటింగ్ అని పెట్టారండి. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకి డాబాగూడ సెంటర్లో టాప్ మోడర్న్ టీ క్యాంటీన్ దగ్గర నేను నా స్కూటీ వేసుకొని అక్కడ కూర్చున్నా. స్కూటీ మీద కూర్చుంటే సడన్గా ఒక వ్యక్తి వచ్చి, దుర్గారావు అంటే మీరేనా, ఈ ఫోటోలో ఉంది మీరేనా అంటే, అవును నేనేనండి అన్న. అంటే సరే అని ఈలోపు ఒక నిమిషం అండి నిలబడండి అని ఈలోపు ఎవరికో ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఉన్నారు సార్, రండి సార్ అర్జెంటుగా అంటే, సరే ఎవరో వస్తారని నేను చూశాను. రాగానే పోలీసులు సివిల్ డ్రెస్ వేసుకొని నన్ను కారులో ఎక్కించుకొని వెళ్ళటం జరిగింది. వెళ్ళి తీసుకెళ్ళింది ఏంటంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ ఉందంట. అది నాకు తెలియదు అక్కడ ఉన్న సంగతి. ఇది ఇక్కడ తీసుకెళ్ళడం వల్ల తెలిసింది నాకు. మేము ఎప్పుడు స్టేషన్లో ఎక్కిన వాళ్ళం కాదండి. విషయం ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళి ఎందుకు చేసావు ఏంటి అని అడుగుతుంటే, ఎందుకు చేసావు ఏంటని అడుగుతున్నారు. దేని గురించి సార్ అని అడిగితే, జగన్ గారి మీద దాడి చేసిన కేసులో నువ్వే చేయమని చెప్పావంట అని నన్ను అడుగుతున్నారు. నేను చేయమని చెప్పానని మీకెవరు చెప్పారు సార్? నేను చేయమని చెప్పడానికి మీ కాడ ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు నేను ఏమైనా చెప్పడం మీరు విన్నారా? లేదా మీరు ఏమైనా చూసారా? లేకపోతే ఎవరైనా చెప్పారా అంటే, నా కాడ సాక్ష్యాలు ఉన్నాయి అది ఇది అంటే, నీ ఫోన్ ఏది అని ఫోను అన్నీ మొత్తం తీసేసుకున్నారు నా దగ్గర అన్నీ. సరే చెక్ చేసుకుని మీరు అన్నీ చెక్ చేసుకోండి అంటే, ఈ సతీష్ అన్న అతను నువ్వే ఏమన్నావని చెప్తున్నాడు. సతీష్ అన్న అతను నేనే ఏమన్నానని చెప్తున్నాడని మీరు అంత బలంగా చెప్తున్నారు. సతీష్ ఏమని ఎక్కడ చెప్పాను? లేదు అతనికి ఏమైనా ఇస్తానని చెప్పానా? ఏమైనా చెప్పాడా అంటే, లేదు సతీష్ వేయమని చెప్పాడు, సతీష్కి నువ్వేమని చెప్పావు, అతను వేసాడు, అంతే కదా కేసు అంటున్నారు. అంతే కదా కేసు ఏంటి సార్ ఎవరి జీవితాలు బాగుపడదామని అన్నారు మీరు? ఇలా కాదు సార్, అసలు నేనైతే దీనికి సంబంధం లేదు ఈ సంఘటన గురించి. ఇప్పుడు ఆడెవడో చెప్పాడు, ఆడు మా పేటోడు అయి ఉండి నా మీద చెప్పగా నేను వేయించేసినట్టేనా? నాకైతే సంబంధం లేదు. బయటోడు ఎవడన్నా చెప్పి చేపించి వచ్చేమో, బయట నుంచి వచ్చి వేసి నా మీద బురద జల్లాలంటే పేరు మీద అవ్వదు కదా. అదే ఎక్కడో ఒక ఎంచుకొని వాడు సొల్యూషన్లకి వాటికి వీటికి అలవాటు పడినోడు ఏదో ఒక సొల్యూషన్ గంజేది ఏదో ఒకటి ఇస్తానంటే ఎవరి పేరని చెప్తాడు కదా, చెప్పకుండా ఉన్నాడు కదా. విషయం ఏంటంటే, నీ పార్టీ నాయకులను వెనకేసుకొని వస్తున్నారా? నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అంటగా అన్నారు. అవును తిరుగుతున్నాను సార్ నేను అన్న. మరి పార్టీ నాయకులను ఏమైనా వెనకేసుకొని వస్తున్నారా, లేదా మీ ఉమాగారిని ఏమైనా వెనకేసుకొని వస్తున్నారా? నేను చేయనప్పుడు నా పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఉమాగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నేను చేయలేదు, నాకు తెలుసు. ఈ సంఘటన గురించి నాకు అవసరం లేదు. మీరేమన్నా నా ఫోన్లో కానీ ఏమైనా ప్రూఫ్ దొరికితే చూపించండి అన్నాను. అలాగా 2-3 రోజులు ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద ఆఫీసులు వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అడిగింది అడుగుతున్నారు. నా కాల్ లిస్ట్ తీశారు, మొత్తం చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ అయితే లేదు. నేను కూడా ఆ సతీష్ అన్న అతన్ని కూడా ఎప్పుడో ఒకసారి చూస్తా తప్ప అసలు మాకు పరిచయాలు లేవు, పెద్దగా ఇది లేదు. మా పేటలో ఉంటాడు తప్ప, మా పేటలో ఉంటాడని పలానా వాళ్ళ అబ్బాయి అని తెలుసు తప్ప, అతను మాతో తిరిగేవాడు కాదు, మాతో చేసేవాడు కాదు ఏ పనులు. అతను ఏముంది, దేనికి ఆశపడి ఎవరు చెప్పమన్నారో చెప్పిచ్చారు కావాలని. అది దీని మీద ఏంటంటే, నేను టీడీపీలో తిరుగుతున్నాను, అందులో ఈ సెంటర్లో కొద్దిగా కుర్రోళ్ళతో యాక్టివ్గా తిరుగుతున్నానని మా నాయకులు ఎవరైనా ఉన్నారా నా వెనక అని గట్టిగా నిలదీసి అడిగారు నన్ను. నేను చేయనప్పుడు నా నాయకులు ఎలా ఉంటారు? స్టేషన్ నుంచి బయటికి అంటే, ఇప్పుడు నువ్వు ఏది చేయలేదని నిర్ధారణ అయింది, అందుకని నిన్ను పంపిస్తున్నాము. కానీ 160 నోటీస్ తీసుకున్నారు. ఎందుకంటే రేపు ఏదన్నా అవసరం అయిద్దని రావాల్సి వస్తే రావడానికి మాకు సహకరించగలరా అన్నారు. సరే సార్ మీరు అవసరమైనప్పుడు పిలవండి, నేను వస్తాను, నా తప్పు లేనప్పుడు నేను ఎంత దాకైనా వస్తాను అని నేను అన్నాను. వాళ్ళు కూడా సరే అని పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఫస్ట్ ర్యాష్గా ప్రవర్తించిన తర్వాత మనల్ని కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మన తప్పు లేదు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. మనల్ని కూడా అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళు కూడా నాకు కొంచెం మంచిగానే సహకరించారు లాస్ట్లో విధానంగా. అంతే. ఇప్పుడు ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి దింపి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు చేయించుకొని, మీ అబ్బాయిని అప్పచెప్తున్నామమ్మా జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు.